హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రేపైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరికైతే ఇటువంటి ఖాతా కలిగి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ముందుగానైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇటు బ్యాంక్ ఖాతాల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే పొందుతున్నారో ప్రతి నెల, ఇక అటువంటి వారందరికీ తిరిగి ఆ పెన్షన్ డబ్బులని వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేసే సమయం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే ఇక ఈ నెల పెన్షన్ డబ్బులు కూడా అవే పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు 4,000 రూపాయలను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నెలలో కూడా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారని అయితే ఊహించడం అయితే జరిగింది. 4,016 రూపాయలు 6,016 రూపాయలు. ఇక ఈ నెలలో కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయకపోతే మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా, ఈ పెన్షన్ డబ్బులను జమ చేసే ఇక్కడ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఇక ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే వారి ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే తెలుసుకుందాము. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు లబ్ధిదారులకు మహిళలకు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే సో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లోనే అయితే పెట్టుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే పెన్షన్ లబ్ధిదారులకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక ఎట్టకేలకు రేపటి నుంచి తెలంగాణలో అన్ని జిల్లాలలో విడుదల వారీగా ఈ పెన్షన్ డబ్బులను మార్చి నెల 30వ తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తామని సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే వారి సమయాల్లో ఏదైతే ప్రతి నెల జమ చేసినట్లుగానే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ముందుగా నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఈ 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తామని అధికారం హామీ ఇచ్చి ఇప్పటివరకు అప్డేట్స్ అయితే విడుదల చేయలేదు. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని మనకి దాదాపు ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అయితే రిలీజ్ చేయాలని మొన్న జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం అయితే జరిగింది. ఇక నిధుల సర్దుబాటు ఉంటే అప్పటి నుంచే మహాలక్ష్మి పథకం డబ్బులు, అప్పటి నుంచే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయాలని అయితే ఇక్కడ సన్నాహాలు అయితే వ్యక్తపరచడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే మీరైతే మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందని అయితే చెక్ చేసుకోండి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేసుకొని ఉన్నారా అని అయితే చెక్ చేసుకోండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్ చేసుకుంటారో వారికి ఖాతాలలో మాత్రమే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.